నా గుంటూరు కారా మూవీ చూసి వచ్చా అన్న. మూవీ అంటే బాగుందన్న. మూవీ ఓవరాల్గా మూవీ యావరేజ్ అన్న. ఎందుకంటే మనం చూసుకుంటే అసలు గ్రేట్ అన్న త్రివిక్రమ్ గారు. ఎట్లా అంటే ఒక అత్తారింటికి దారేది, ఒక మన సరైన అంటే చాలా సినిమాలు ఒక ఒక 5-6 సినిమాలు లైన్గా వరుసపెట్టి ఒకటేసారి చూపించినట్టు అనిపించింది అన్న. అంటే అన్ని అక్కడొక పాట అక్కడొక పాట అక్కడొక పాట తీసి వేసి సినిమా చేసినట్టు అనిపించింది అన్న. అంటే అంత లేదనిపించింది అన్న. అంటే మూవీలో అంత దమ్ము లేదన్న. అంటే స్టోరీ ల్యాగ్ అయిందన్న, బాగా ల్యాగ్ చేశారు. కొన్ని సీన్లు కామెడీ అసలు నవ్వే రాదు. ఇది మన అల్లు అర్జున్ సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కొన్ని సీన్లు తీసుకొచ్చి దీంట్లో వేశారు. అంతా ఓవర్ అనిపించింది. ఎట్లా అలా వైకుంఠపురం తీసుకొచ్చి సగం సినిమా అలా వైకుంఠపురం వేసినట్టు అనిపించింది. త్రివిక్రమ్ గారు ఏదో ఒకరి సెంటిమెంట్ పెట్టాలని చెప్పేసి అది తీసుకొచ్చి అమ్మదైనా నాన్నదైనా అత్తదైనా అలా వైకుంఠపురం నాన్న, అత్తంటి ధరలు అత్త, దీంట్లోనేమో అమ్మ, ఇట్లా ఒకరిని కాన్సెప్ట్ చేసి దాంట్లో గుంజుతూ ఉంటాడు. లాస్ట్లో 20 నిమిషాల డైలాగ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో మాట్లాడుకుంటారని చెప్పి జనాలు లేచి వెళ్ళిపోతారన్న. సినిమాలో అంత పర్ఫెక్షన్ లేదనిపించింది. సినిమా 1 టైం వాచబుల్ అన్న, అది కూడా ఓన్లీ మహేష్ బాబు కోసం. మహేష్ బాబు పరంగా అయితే అన్న సినిమా హిట్. ఎందుకంటే 40 సంవత్సరాలు అసలు కనబడలే అన్న. యూత్ యంగ్ మహేష్ బాబు కోసమే. స్క్రీన్ ప్రెజెన్స్లో మహేష్ బాబు ఉంటే పక్కన వాళ్ళని శ్రీలీలను కూడా చూడడం అన్న. ఓన్లీ మహేష్ బాబుని చూస్తాం. ఆయన 100% ఈ మూవీకి న్యాయం చేసిన అనిపించింది. ఎందుకంటే డ్యాన్స్ పరంగా కానీ, డెలివరీ కానీ, డైలాగులు ఉన్నాయన్న. కొన్ని డైలాగ్స్ మస్తు బాగా యాక్టింగ్ చేసిండు అన్న. మాటల మాంత్రికుడు కానీ బుస్ అనిపించింది అన్న. అదైతే డైరెక్షన్ పరంగా అయితే అసలు థియేటర్ల దగ్గర రావద్దు త్రివిక్రమ్ గారు. ఎందుకంటే మహేష్ ఫ్యాన్స్ బాగా కోపం మీద ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మంచి క్రేజ్లో మహేష్ బాబు గారికి మళ్ళీ 1.5 year దాకా ఒక మూవీ కూడా రాదు అన్న ఒక బాధలో ఉన్నామన్న. ఎందుకంటే మళ్ళీ రాజమౌళి చేతిలో పడ్డారు. ఈ గ్యాప్లో మూవీస్ రావు. సో ఈ మూవీ హిట్ అయితే ఇది చాలరా మహేష్ బాబు ఫ్యాన్స్, ఇది చాలరా మళ్ళీ 1.5 year దాకా అంటే కంట్రోల్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఈయన మస్ట్ తీసుకొచ్చి అంత ఎలివేషన్లు ఇచ్చి ఆ దిల్ రాజు గారు అన్ని స్క్రీన్లు కొనేసి హనుమాన్కి ఇవ్వకుండా, దేవుడికి అలాగా కొన్ని స్క్రీన్లు అయినా ఇవ్వకుండా మొత్తం ఈయన గుంజేసుకొని చూసినాగా ఎట్లా ఎఫెక్ట్ పడ్డదో. సో ఇట్లా అయిపోయిందన్న. సినిమాగా మాత్రం 1 టైం వాచబుల్. శ్రీలీల గారు ఇక ఆమెని ఓన్లీ డ్యాన్స్ కోసం పెట్టుకున్నట్టే ఉందన్న. ఒక హీరోయిన్ని డ్యాన్స్ కోసం పెట్టింది. కాకపోతే వేరే మూవీస్తో కంపేర్ చేస్తే కొద్దిగా యాక్టింగ్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది అన్న. ఎట్లయినా ప్రొఫెషనల్ హీరోయిన్ల లెక్క, సమంత లెక్క, మన రష్మిక మందన లెక్క, వీళ్ళ లెక్క అయితే చేయలేకపోతుంది అన్న. అది వెన్నెల కిషోర్ మహేష్ బాబు కామెడీ మనం చాలా మూవీస్లో చూసాం. సో అట్లనే కంటిన్యూ అయింది. కొత్తగా ఏమనిపించలే. లాస్ట్ మూవీలో కూడా చూసాం. సో ఈ మూవీలో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ అట్లనే నచ్చింది. ఇంకొకటి లవ్ సీన్స్ ఉంటాయి కదా శ్రీలీలకి మహేష్ బాబుకి, అది అసలు అవి ఏదో మాట్లాడుకొని ఏమని అన్నట్టు ఉందన్న. అంత ఏం లేదు. తమన్ గారు యావరేజ్, బిలో యావరేజ్ అన్న. తమను సౌండ్లు ఇక ఎతికిండు ఇక మన వాళ్ళు ఏదైనా కనిపెడతారని చెప్పేసి ఇక ఏదో ఒకటి కొట్టాలని చెప్పేసి ఆ సాంగ్ ఒకటి కుర్చీ మడత పెడితే సాంగ్ ఒకటి బాగుంది. కానీ మిగిలిన అన్ని సత్తు దెబ్బలే అన్ని. బీజం వెనక రేటింగు మహేష్ బాబు కోసం 2.5 ఇవ్వచ్చు అన్న. లేకపోతే మహేష్ బాబు ఈ మూవీలో లేకపోతే అసలు మూవీయే లేదు. అది